చిల్డ్రన్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మన ఛానల్లో కొత్తది ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఏంటో తెలుసా? అది స్టోరీస్. సో మోరల్ స్టోరీస్. మరి అందరికీ ఇష్టమేనా? చక్కగా రోజుకొక స్టోరీ తెలుసుకుందామా? మీరు తెలుసుకుందాము అని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అలాగే గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మీ. మనం ఈరోజు తెలుసుకునే స్టోరీ ఏంటో తెలుసా? చెప్పేసేనా మరి? తల్లి మాట. ఏంటి? తల్లి మాట. సో ఒక ఊర్లో అనగనగా ఒక గ్రామంలో ఓ బ్రాహ్మణుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. ఒకరోజు ఒక పని మీద ఆ బ్రాహ్మణుడు వేరే గ్రామానికి వెళ్ళాల్సి ఉంది. అయితే తన ప్రయాణానికి సిద్ధమవుతాడు వెళ్ళటానికి. అప్పుడు తన తల్లి ఏమంటుందంటే, కుమారా, నీవు ఒక్కడివే ఎందుకు వెళతావు? నీతో పాటు ఎవరినైనా తీసుకువెళ్ళొచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, నిజమే, నేను అడవి మార్గములో వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఆ అడవిలో భయపడేంతగా ఏ మృగాలు లేవు, దొంగలు లేరు అని చెప్తాడు. కానీ నీతో పాటు ఎవరినైనా తోడు వస్తే బాగుంటుంది కదా అని తన తల్లి అంటోంది. అప్పుడు చింతించకమ్మా, ఆ బ్రాహ్మణుడు అంటాడు. ఏమంటాడు? చింతించకు అమ్మా, భయపడకు, నేను ఒక్కడినే వెళ్ళి నా పని పూర్తి కాగానే రేపు సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తానని చెప్తాడనమాట. కానీ తన తల్లికి ఆ బ్రాహ్మణుడు ఒక్కడే వెళ్ళటము ఏమాత్రము కూడా ఇష్టం ఉండదు. దీంతో ఇంటి దగ్గర ఒక కొలను ఉంటుంది. ఆ కొలనులో నుంచి ఆ కొలను దగ్గరికి వెళ్ళి ఆ తల్లి ఏం చేస్తుందంటే, అందులో నుంచి ఒక పీతను తీస్తుందన్నమాట. ఆ పీతను తీసి, నీవు ఒక్కడివే వెళ్ళటానికి నేను ఏమాత్రము ఒప్పుకోను, ఇది తీసుకో, ఈ పీతను నీ దగ్గర ఉంచుకో అని తన తల్లి చెప్తోంది. అయితే ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఇప్పుడు తన తల్లిని సంతోష పెట్టడం కోసం తను ఆ పీతను తీసుకుని తన బ్యాగ్లో వేసుకుంటాడనమాట. ఓకేనా? అప్పుడు ఆ తర్వాత తన బ్యాగ్లో తీసుకుని తన యొక్క బ్యాగ్ని, అంటే వెళ్ళటానికి ఈరోజు బయలుదేరితే రేపు సాయంత్రానికి వస్తారు, ఒకరోజు పడుతుంది కదా. సో తనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అందులో సిద్ధం చేసుకొని ఆ బ్యాగ్ తీసుకొని తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు ఆ బ్రాహ్మణుడు. అయితే అదేంటంటే వేసవి కాలం అనమాట. ఆ బ్రాహ్మణుడు ఆ ఎండను తట్టుకోలేకపోతాడు. అప్పుడు ఏమవుతోంది? తట్టుకోలేక కొంచెం విశ్రాంతి తీసుకుందామని అతను ఒక పెద్ద చెట్టును చూస్తాడు. ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకుంటాడనమాట. అంటే ఎండాకాలం కదా, బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి. సో ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నప్పుడు మనకేమవుతుంది? చల్లగా ప్రశాంతంగా ఉంటుంది కదా. అలా కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటాడు ఆ బ్రాహ్మణుడు. అయితే ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాడు. బ్రాహ్మణుడు తను తెచ్చుకున్నటువంటి ఆహారం ఉంటుంది కదా, ఆ ఆహారంని కొంత తిని విశ్రాంతి తీసుకుంటాడు. ఎంతో అలసిపోయాడు ఆ బ్రాహ్మణుడు.
సో, ఏమవుతుంది, మెల్లిగా నిదానంగా ఆ బ్రాహ్మణుడు నిద్రలోకి జారుకుంటాడు. ఓకేనా? సో, నిద్రలోకి జారుకున్నప్పుడు ఆ చెట్టు కింద ఉన్నటువంటి పొదల్లో ఒక పాము నివసిస్తూ ఉంటుంది. ఆ! అప్పుడు ఆ బ్రాహ్మణ్ వాళ్ళు నిద్రపోతూ ఉంటాడు. అయితే ఆ పామేం చేస్తోందంటే మెల్లిగా ఆ పొద నుంచి బయటికొస్తుందనమాట. బయటికి వచ్చి చూసేసరికి అక్కడ నిద్రపోతూ ఉన్న బ్రాహ్మణుడిని చూస్తోంది. అదే విధంగా తన పక్కన ఉన్నటువంటి సంచిని, బ్యాగ్‌ని కూడా తను చూస్తోందనమాట. అప్పుడు ఆ పామేం చేస్తుంది, బ్యాగ్‌లో ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించటానికి ఆ పాము ఆ సంచిలోనికి వెళ్తోంది. వెళ్ళి ఆ ఆహారాన్ని స్వీకరిస్తోంది. అలా చేస్తుంటే అందులో ఆ సంచిలో పీత ఉంది కదా! దానికి చాలా కోపం వస్తుందనమాట. కోపం వచ్చి ఏం చేస్తుంది, ఆ సంచి నుంచి బయటికి వచ్చి ఆ పాముతో పోరాడుతుంది. ఓకేనా? ఆ పాము సంచి నుంచి వెంటనే బయటికి వచ్చేసి, ఆహారం తింటున్నందుకు దానికి కోపం వచ్చి, అప్పుడేం చేస్తుంది, వెంటనే పాము మీద బాగా దాడి చేస్తోందనమాట. పామును దాడి చేసి పాముని చంపేస్తుంది. పాముని చంపేస్తోంది. అప్పుడు కొంచెం సేపటి తరువాత ఆ బ్రాహ్మణుడికి మేలుకొస్తోంది. మేలుకొస్తుంది. తను నిదానంగా నిద్ర నుంచి లేచి పక్కకి చూస్తాడు. చూసేసరికి ఆ సంచి దగ్గర ఉన్నటువంటి పామును చూస్తాడు. చనిపోయున్నటువంటి పామును చూసి చాలా భయపడతాడనమాట. సో, ఆ పాము నుంచి తనను రక్షించింది పీత కదా! సో, అప్పుడేం చేస్తాడంటే, హృదయపూర్వకంగా ఆ పీతకు కృతజ్ఞతలు తెలుపుతాడు ఆ బ్రాహ్మణుడు. కృతజ్ఞతలు తెలిపి, ఆ యొక్క ఆహ్, పీత పాము బారి నుంచి, పాము యొక్క బారి నుంచి తన ప్రాణాలను కాపాడిందని గ్రహించి, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపి, అప్పుడనుకుంటాడనమాట. ఏమనుకుంటాడు? తల్లి చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి అని. తల్లి చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి అని అనుకుంటాడు. పెద్దలు చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి. ఓకేనా పిల్లలు? మరి మీకు ఈ కథ ఎలా అనిపించింది? ఈ స్టోరీ మీకు నచ్చిందా? మరి నచ్చితే చక్కగా ఒక లైక్, కామెంట్ చేయండి. మరి మీకు ఇంకా మరిన్ని స్టోరీస్ కావాలంటే, ఇంకా స్టోరీస్ కావాలి అని కామెంట్ చేయండి. ఓకే. ధన్యవాదాలు.